డిఎఫ్టీలో మనం ఏం చేసామంటే స్పేషియల్ డొమైన్ని ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి కన్వర్ట్ చేసాం. సో ఇక్కడ కూడా సేమ్ స్పేషియల్ డొమైన్ని ఫ్రీక్వెన్సీ డొమైన్ లాగా కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనం కొసైన్ ఫంక్షన్స్ ని యూజ్ చేసుకుంటాం అనమాట. కొసైన్ ఫంక్షన్స్ ని యూజ్ చేసుకొని ఫ్రీక్వెన్సీ డొమైన్ లాగా కన్వర్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి అంటాం. ఇట్ ఈస్ ఏ మ్యాథమెటికల్ ట్రాన్స్ఫార్మ్ దట్ కన్వర్ట్స్ an image from spatial domain to frequency domain. అంటే స్పేషియల్ డొమైన్ లో ఉన్నవాటిని, స్పేషియల్ అంటే ఏంటి, పిక్సెల్ వాల్యూస్ లాగా ఉన్న వాటిని ఫ్రీక్వెన్సీ డొమైన్స్ లాగా అంటే కొసైన్ ఫంక్షన్స్ లాగా కన్వర్ట్ చేయడం కోసం మనం డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫర్మేషన్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఇందులో ఫస్ట్ ఏంటంటే 1D DCT ఫార్ములా. అంటే మనకి DCTలో 1D ఉంటుంది అండ్ 2D కూడా ఉంటుంది అనమాట. 1D అంటే ఏంటంటే ఓన్లీ ఒక పిక్సెల్ వాల్యూ మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఇక్కడ దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే f of x అనేది తీసుకుంటున్నాం. అంటే x అనేది పిక్సెల్ వాల్యూ అనుకుంటా. సో దీనికి ఫార్ములా ఏంటంటే f of u equals to alpha of u summation x equal to 0 to n minus 1 f of x cos of pi 2x plus 1 into u by 2n. u అనేది ఏంటంటే మనకి 0 1 సో ఆన్ n minus 1 దాకా ఫార్ములాస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మనం ఆల్ఫా ఆఫ్ u అన్నాం కదా, దానికి ఫార్ములా ఏంటంటే ఆల్ఫా ఆఫ్ u ఈక్వల్స్ టు ఒకవేళ u వాల్యూ కనుక మనం 0 తీసుకున్నాం, ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకుంటే అప్పుడు ఫార్ములా ఏంటంటే √1/n. ఒకవేళ మనం u అనేది గ్రేటర్ దాన్ 0 తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఫార్ములా √2/n అనేది యూజ్ చేసుకుంటే ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన DCT వాల్యూ అంటే DCT ఇమేజ్ అనేది వస్తుంది అనమాట. 2D DCT ఫార్ములా అయితే మనకి ఇప్పటిదాకా 1D మాత్రమే యూజ్ చేశాం కదా. 1Dలో ఏంటంటే ఓన్లీ 1 పిక్సెల్ వాల్యూని యూజ్ చేస్తాం. ఇందులో 2 పిక్సెల్ వాల్యూస్ యూజ్ చేస్తున్నాం. దాన్ని మనం f of x, y అని చెప్పేసి అంటాం. f of x, y అనేది ఏంటంటే మనం తీసుకునే ఇన్పుట్ స్పేషియల్ డొమైన్ ఇమేజ్ అనమాట. నెక్స్ట్ f of u, v అంటే ఏంటంటే మనకు కావాల్సిన DCT ఇమేజ్. సో దీనికి ఫార్ములా ఏంటంటే f of u, v ఈక్వల్స్ టు ఆల్ఫా u ఆల్ఫా v సమ్మేషన్ x ఈక్వల్ టు 0 to m minus 1 సమ్మేషన్ y ఈక్వల్ టు 0 to m minus 1 f of x, y cos pi 2x plus 1 u by 2m cos pi 2y plus 1 of v by 2m. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం DCTని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఇందులో మనకి u వాల్యూ అనేది మనకి ఇక్కడ నుంచి అంటే 0 నుంచి m minus 1 దాకా ఉంటాయి. అదే v అనేది 0 నుంచి n వాల్యూ దాకా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇన్వర్స్ DCT అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి కన్వర్ట్ చేశాం కదా, అట్లా ఫ్రీక్వెన్సీ డొమైన్ నుంచి మళ్ళీ స్పేషియల్లోకి కన్వర్ట్ చేయడం కోసం యూజ్ చేసే ఫార్ములానే ఇన్వర్స్ 2D DCT అన్నమాట. దీన్ని యూజ్ చేసుకొని మనము మళ్ళీ మనకు ఒరిజినల్ ఫార్ములా అంటే ఇప్పుడు ఏంటి మనం ఇది తీసుకున్న ఇన్పుట్ దాని నుంచి మనకి ఈ వాల్యూ వచ్చింది f of u, v అనేది. మళ్ళీ f of u, v ని యూజ్ చేసుకొని f of x, y ని తీసుకొస్తాం అన్నమాట. సో దాని ఫార్ములా ఏంటంటే f of x, y ఈక్వల్స్ టు summation u equal to 0 to m minus 1 summation v equal to 0 to m minus 1 alpha u alpha v f of u, v cos of pi into 2x plus 1 into u by 2m cos pi into 2y plus 1 into v by 2m. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం మళ్ళీ స్పేషియల్ డొమైన్లోకి కన్వర్ట్ చేస్తాం అన్నమాట. అయితే ఇప్పుడు మనం DCTని ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఓకే, అంటే ఇప్పుడు మనకి DCTలో ఏంటంటే మనకి ఇమేజెస్ ఉంటాయి కదా, ఇమేజెస్లో కూడా మనం కంప్రెషన్స్ లాంటివి, నాయిసెస్ని ఇట్లాంటి వాటిని మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. కానీ DFTలో మనం అలా రిమూవ్ చేసుకోవాలి. DFTలోకి వచ్చేసరికి ఏంటంటే స్మాల్ చేంజెస్ మాత్రమే చేస్తాం. కానీ DCTలో ఏంటంటే నాయిసెస్ని కూడా రిమూవ్ చేస్తాం అనమాట. ఇందులో మనం ఒకవేళ లో ఫ్రీక్వెన్సీ కనుక యూజ్ చేస్తాం అనుకోండి, అక్కడ పెద్ద పెద్ద నాయిసెస్ లాంటివి కాకుండా చిన్నవి అవసరం లేనివి ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేయడం కోసం లో ఫ్రీక్వెన్సీ వాటిని యూజ్ చేస్తాం. హై ఫ్రీక్వెన్సీ వాటిని యూజ్ చేస్తాం అంటే పెద్ద నాయిసెస్ మనకి డిస్టర్బెన్స్గా ఉన్న వాటిని రిమూవ్ చేయడం కోసం హై ఫ్రీక్వెన్సీస్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ అప్లికేషన్స్ ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, DCTని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే JPEG ఇమేజ్ కంప్రెషన్. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇమేజ్ కంప్రెషన్ అంటే ఏంటంటే జనరల్గా ఇమేజ్ యొక్క సైజ్ మనం డిక్రీజ్ చేస్తాం, అవునా? అయితే ఇప్పుడు మనకి ల్యాప్టాప్స్లో కానీ కంప్యూటర్స్లో కానీ ఇమేజ్ ఏదైనా సేవ్ చేసుకున్నప్పుడు .jpeg అని చెప్పేసి స్టోర్ చేసుకుంటారు, అవునా? ఆ ఇమేజెస్లో కూడా మనం DCTని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వీడియో కంప్రెషన్. అంటే వీడియోస్ అంటే మనకి ఏంటి, నార్మల్గా వీడియోస్ ఎట్లా సేవ్ చేస్తాం, MPEG అని చెప్పేసి సేవ్ చేస్తాం, అవునా? అట్లా అంటే అట్లాంటి వీడియోస్లలో కూడా మనం DCTని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ప్యాటర్న్ రికగ్నిషన్. మనకి 2 ప్యాటర్న్స్
మనకి ఇప్పుడు మనకి మిక్స్డ్ సౌండ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనకి కావాల్సినట్టుగా ఇవ్వడం కోసం టీసీటీని యూజ్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద రిసిప్ట్.